ఇండస్ట్రీలో ఎదగడానికి బ్యాక్గ్రౌండ్ ఎంతో అవసరం. అలాగని బ్యాక్ లేకుండా సినీ ఫీల్డ్లో ఎవరూ నిలదొక్కుకోరని కాదు. కానీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు గాడ్ ఫాదర్గా లేకపోతే అవకాశాలు దక్కడం కష్టమవుతుంది. సక్సెస్ఫుల్గా సాగిపోతే ప్రాబ్లం లేదు, కానీ ఒక్కసారి కెరీర్ డౌన్ స్టార్ట్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ ఎంతో పనికొస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్లే రోహిత్ అనే ఒకప్పటి హీరో ఇప్పుడు ఇండస్ట్రీకి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోహిత్ అంటే అందరికీ నారా రోహిత్ మాత్రమే గుర్తొస్తాడు. కానీ అంతకుముందు కూడా ఓ రోహిత్ ఉండేవాడని, అతడి కెరీర్లోనూ 2-3 హిట్స్ ఉన్నాయనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వైజాగ్లో పుట్టి పెరిగిన రోహిత్ సినిమాలపై ఆసక్తి కారణంగా మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా రాణిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా చిన్న చితకా పాత్రల్లో కనిపించిన రోహిత్ నువ్వే కావాలి సినిమాలో సాయి కిరణ్ ఫ్రెండ్గా కనిపించాడు. ఆ తర్వాత 16, గర్ల్ ఫ్రెండ్, ముత్యం వంటి పలు సినిమాల్లో మెరిశాడు. అందులో 1-2 సినిమాలు పర్వాలేదనిపించినా చాలా వరకు అతడికి నిరాశనే మిగిల్చాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కనిపించిన ఈ యంగ్ హీరోకు ఇప్పుడు అవి కూడా కరువయ్యాయి. 2013లో వచ్చిన ఎన్ఆర్ఐ అనే సినిమాలో చివరిసారిగా కనిపించిన రోహిత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరి దగ్గర సమాధానం లేదు. కొందరు అతడు వైజాగ్ వెళ్ళిపోయాడని అంటుంటే, ఇండస్ట్రీలో ఇప్పటికీ వేషాల కోసం రోహిత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని మరికొందరు చెబుతున్నారట. ఏదేమైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా మారితే పరిస్థితి ఏంటనే దానికి రోహిత్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.